చేవెళ్ల పార్లమెంటు పరిధిలో ప్రతి అర్హుడికి 6 గ్యారంటీలకు తీసుకొచ్చేందుకు తాను పూర్తిస్థాయిలో కృషి చేస్తానని ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి పేర్కొన్నారు. తన ప్రాంతంలో ప్రతి ఇంటికి సంక్షేమం అందేదాకా తాను నిద్రపోనని ఆయన వ్యాఖ్యానించారు. సోమవారం రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గం శివరాంపల్లి, బండ్లగూడ జాగీర్, మణికొండలలో ఎంపీ రంజిత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక నియోజకవర్గ ఇన్ఛార్జ్ కస్తూరి నరేందర్ తదితర నాయకులతో ఆయన ప్రచారం చేశారు. అయితే తొలుత శివరాంపల్లిలో ఆయన ప్రచారం చేపట్టారు. అనంతరం బండ్లగూడ, మణికొండ ప్రచారం, భారీ బైక్ ర్యాలీ, కార్నర్ మీటింగ్ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చేవెళ్ల వైవిధ్యభరితమైందని చెప్పారు. ఎందుకంటే తమ పార్లమెంటు ప్రాంతమని, హైదరాబాద్ నగరానికి కూరగాయలు, పువ్వుల నుంచి సాఫ్ట్వేర్ దాకా ఎగుమతి చేస్తుందని చెప్పారు. హైదరాబాద్ మహానగర వంటింట్ల కూరగాయలు, కూరలు మనయేనని, దేవునింట్ల పువ్వులు తమవేనని, కంప్యూటర్లలో సాఫ్ట్వేర్ కూడా మనవేనని నొక్కి చెప్పారు. రాబోయే ఎలక్షన్స్ ఒక సెక్యులర్ వాదానికి, ఒక మతతత్వ పార్టీకి నడుస్తున్న ఎలక్షన్. మనం కూడా అన్ని మతాలను గౌరవిస్తాం. మనం అందరం కూడా హిందువులమే. చాలా మంది హిందువులు ఉంటారు. ఇక్కడ ముస్లిం సోదరు ఉంది. మనం మానవ జన్మ ఎత్తినప్పుడు, దేవుడు మనల్ని పుట్టించినప్పుడు ఏ కులం, ఏ మతం, ఏ గల్లీలా, ఏ దేశంలో పుడతాం మన చేతులు ఉంటదా? అందుకే మనం అందరం మానవ జన్మ ఎత్తినాం. అదే దేవునికి మన కృతజ్ఞత భావంగా మనం అందరం కలిసి కట్టుగా బతకాలి. అవునా? ఇది సభ్య సమాజం, మన కోసం ఏర్పాటు చేసుకున్న సమాజం. ఇవాళ బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ ఉంది. ఇంత పెద్ద ఎత్తున వచ్చారు. పొద్దున్న చేస్తే మనం మంచిగా ఉన్నామా లేదా? ఏ కులం, ఏ మతం అని పక్క రోజు రోజు నడుస్తుందా? ఎందుకు నడుస్తలేదంటే మన రాజ్యాంగం చెప్పింది, మనం కలిసిమెలిసి బతుకుతాము. తాను ఎంత అదృష్టవంతున్నైతే ఈ ఇంత గొప్ప నియోజకవర్గానికి ఎంపీనవుతానని గుర్తు చేశారు. అయితే ఈ అదృష్టం చేవెళ్ల ప్రజలు ఇచ్చిన అవకాశమని, అదే అదృష్టం ప్రతి చేవెళ్ల బిడ్డ కళ్లల్లో చూసేదాకా తాను ప్రజాక్షేత్రంలో ఉంటానని వివరించారు. బీజేపీ హయాంలో కేవలం ఒకరిద్దరు పెట్టుబడిదారులు మాత్రమే లబ్ధి పొందినట్టు తెలిపారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే పేదలకు న్యాయం జరుగుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో తాను అభివృద్ధి, అందుబాటు వంటి నినాదాలతో బరిలో నిలిచానని, ఈసారి పంచసూత్రాలతో ప్రజల ముందుకు వస్తున్నట్టు వివరించారు. అవి అభివృద్ధి, అందుబాటు, విద్య, వైద్యం, సంక్షేమం అని చెప్పుకొచ్చారు. సంపద సృష్టించి దాన్ని పేదలకు పంచడమే తన ఎజెండా అని స్పష్టం చేశారు.